ఆరోగ్యానికి యోగామృతం, ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా ఇక మనకేమైనా కార్యక్రమాలు ఉన్నాయంటే ఇవి. యోగాసనాలు వేయాలి, వాళ్ళు రాగానే బోనాలు ఎత్తుకోవాలి, పోతరాజు ఆటలు ఆడాలి, తీర్మార్లు కొట్టి ఎదుర్కొని పోవాలి. ప్రపంచానికే స్వస్థత కేంద్రంగా భారత్. వైద్యం కోసం వచ్చేవారికి ప్రత్యేక ఈ ఆయుష్ వీసాలు. ఆధునిక పరిశోధనలతో యోగాను పరిపుష్టం చేస్తున్నాం. స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు, దాన్ని అధిగమించాలి. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ. యోగా ఓకే, దేశాన్నంతా మోకాళ్ళ మీద నిలబెట్టి ఓకే, కానీ ఆ మోకాళ్ళ మీద కూర్చున్న తర్వాత బొచ్చెలో కూడా ఏది షిప్ప ఉన్నది, ఆ షిప్పని తీసేసి సగౌరంగం బతికేటట్టు చూడండి ఆయన. విశాఖ ఆర్కే బీచ్లో యోగా సాధన చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తదితరులు ఈ చిత్రాలను చూడొచ్చట మనం వాళ్ళని. కల్లోల పరిస్థితిలో శాంతి మార్గం యోగా అని చెప్పి గచ్చిబౌలి స్టేడియంలో యోగా సాధనలో సిఎస్ రామకృష్ణారావు, మంత్రులు దామోదర్ రాయనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులు అందరూ కలిసి ఇక్కడ ఏది యోగా చేస్తున్నట. అందరి జీవితాల్లో యోగాను భాగం చేస్తాం. మరో 264 మంది శిక్షకుల నియామకానికి చర్యలని చెప్పి మంత్రి దామోదర్ రాయనరసింహ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,